తెలివితేటలు వీటికి ఉన్నాయి. ఒక సైన్యాన్ని నడిపే క్రమశిక్షణ వీటికి ఉంది. నిజంగా ఇవన్నీ కూడా అద్భుతం. ఖురాన్ చెబుతూ ఉన్నట్లుగా మనం ప్రకృతిని నిశ్చిత దృష్టితో, దీర్ఘదృష్టితో, ఆలోచనతో చూస్తే గనక ప్రతి చోట ఆ సృష్టికర్త యొక్క అద్భుతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అల్లాహు అక్బర్. అందుకే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక ఖురాన్ వాక్యాలలో చెప్తూ ఉన్నాడు, ఆలోచించే వారికి, విజ్ఞానులకు, జ్ఞానం ఉన్న వారికి ఈ యొక్క వాక్యాల ద్వారా అనేక రకాల ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా దాగి ఉన్నాయి, మీరు ఆలోచించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఖురాన్లో 27వ అధ్యాయానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఖురాన్కి సూరా అన్ నమ్ల్ అంటే చీమ అని పేరు పెట్టబడింది. ఇందులో సులైమాన్ అలైహిస్సలాం గారు మరియు చీమల మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా అల్లాహ్ చెప్పడం జరిగింది. ఆ చీమలు ఏమన్నాయి, ఒక చీమ చివరకు వారు ఈ యొక్క సులైమాన్ అలైహిస్సలాం గారి సైన్యం చీమల లోయ దగ్గరకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఏమంటుందంటే, ఓ చీమలారా, మీరు మీ గూళ్ళల్లోకి తొందరగా వెళ్ళిపోండి, సులైమాను మరియు ఆయన యొక్క సైన్యాలు తమకు తెలియకుండా మిమ్మల్ని తొక్కివేయకుండా మీరు జాగ్రత్త పడండి అని ఖురాన్లో 27వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఈ యొక్క వాక్యం ద్వారా 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, చీమ యొక్క నాయకత్వ లక్షణం. రెండవది, అది ఇతరులను ప్రమాదం నుంచి కాపాడే మనస్తత్వం, గుణం. అదేవిధంగా నాకెందుకులే అని అనుకోకుండా ఇతరులకు సహాయపడే గుణం, తన యొక్క జాతిని రక్షించుకునేటటువంటి తాపత్రయం, మరియు ఇతరులకు సహాయం చేసేటటువంటి మనస్తత్వం, ఇలాంటివి అనేకం చీమల్లో ఉన్నాయి. మరి తన ప్రాణాన్ని కాపాడుకోవడమే కాకుండా తన జాతి మొత్తానికి కూడా ఈ యొక్క విషయాన్ని, మరి ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి అంతేకాకుండా సులైమాన్ అనే ఈ యొక్క ప్రవక్త కూడా ఆ సందర్భంలో ఆయన ఏం చేశారంటే, తానికి ఆ యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక కాలాలలో అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారిలో కొంతమందికి గ్రంథాలు ఇచ్చాడు, కొంతమందికి అద్భుత శక్తులు ఇచ్చాడు, కొంతమంది అనేక రకాల విషయాలు చేశారు. కానీ ఇక్కడ ఈ యొక్క జంతువుల, ప్రాణుల యొక్క మాటలు వినే ఆ యొక్క భాషని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఆనాడు సులైమాన్ అలైహిస్సలాం అనే ఈ యొక్క ప్రవక్తకి ఇవ్వడం జరిగింది. అయినా సరే ఆ ప్రవక్త గర్వపడకుండా, అహంకారం చూపించకుండా ఈ యొక్క చీమల భాషను అర్థం చేసుకునే, ప్రాణుల భాషను అర్థం చేసుకునే ఈ యొక్క టాలెంట్ని లేదా ఈ యొక్క ఇల్ముని, జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చినందుకు గాను ఆ చీమ మాటలు విని సులైమాన్ అలైహిస్సలాం గారు చిరునవ్వు నవ్వి అల్లాహ్ తనకు అలాంటి జ్ఞానాన్ని, ప్రాణుల యొక్క భాషను అర్థం చేసుకునే శక్తిని ఇచ్చినందుకు గాను అతడు కృతజ్ఞతలు తెలపడం, దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది, ఇంకా ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. ఇంకొక రెండో విషయం